హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంగో స్టోరీస్. షానన్ మరియు ఆమె నీడ. షానన్ చాలా అందమైన అమ్మాయి. ఆమె తన తల్లిదండ్రులతో చాలా చిన్న ఇంట్లో నివసిస్తుంది. ఆమె గది చాలా చిన్నది. ఆమె తన బొమ్మలన్నింటినీ తన మంచంతో పంచుకోవలసి ఉంటుంది, ఎందుకంటే వాటిని ఉంచడానికి ఆమెకు వేరే స్థలం లేదు. ఆ కారణంగా ఆమెకు కిండర్గార్టెన్కు వెళ్లడం ఇష్టం. అక్కడ ప్రతి రకమైన ఆటకు తగినంత స్థలం ఉంది. షానన్ కి అక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు, మరియు సారా ఆమె బెస్ట్ ఫ్రెండ్. షానన్ చాలా ఎనర్జెటిక్, హ్యాపీగా ఉండే అమ్మాయి. కానీ ఆమెకు ఒక పెద్ద రహస్యం ఉంది. ఆమె నీడలకు భయపడుతుంది. ఉదాహరణకు, ఆమె కిటికీ వెనుక నీడ ఆమెను ఎంతగానో భయపెడుతుంది. ఆమె ప్రతిరోజు ఉదయం దాని నుండి పారిపోయి వంటగదిలో దాక్కుంటుంది. అది ఒక పెద్ద రాక్షసుడి నీడ అని ఆమె అనుకుంటుంది. నిన్న కిండర్గార్టెన్లో సారా తన పుట్టినరోజు పార్టీకి షానన్ను ఆహ్వానించింది. షానన్ తల్లిదండ్రులు ఆమెను వెళ్లడానికి అనుమతించారు. షానన్ తన లేత నీలం రంగు దుస్తులను ధరించింది. దాని వెనుక పెద్ద తెల్లని రిబ్బన్ ఉంది. ఆమె ఈ దుస్తులు ఇష్టపడుతుంది. అది అమ్మమ్మ ఇచ్చిన బహుమతి. ఆమె తల్లి తన జుట్టును పోనీటైల్లో దువ్వి బంధించింది. షానన్ సారా ఇంటికి వచ్చినప్పుడు ఆమె స్నేహితులందరూ డాన్స్ చేస్తూ పాడుతూ ఉన్నారు. హలో, షానన్ సారా తల్లితో చెప్పి ఆమె స్నేహితుల వద్దకు పరుగెత్తింది. వారు చాలా మంచి సమయం గడిపారు. వారు సారా పుట్టినరోజు కేక్ తిన్నారు. కానీ అకస్మాత్తుగా ఏదో చెడు జరిగింది. కరెంటు పోయింది. పిల్లలందరూ కేకలు వేయడం ప్రారంభించారు. భయపడకు, నేను వెంటనే కొవ్వొత్తులను వెలిగిస్తాను అని సారా అమ్మ మెల్లగా చెప్పింది. ప్రతిచోటా చీకటి. కానీ సారా తల్లి కొవ్వొత్తులను వెలిగించినప్పుడు ప్రతిదీ మళ్లీ స్పష్టంగా మారింది. కాని ఒక సమస్య ఉంది. గోడలపై చాలా పెద్ద, గగుర్పాటు నీడలు కనిపించాయి. షానన్ నీడలను చూడగానే ఆమె ముఖం మీద చేతులు వేసి కేకలు వేయడం ప్రారంభించింది. సారా తల్లి షానన్ని కౌగిలించుకుని ఇలా చెప్పింది, ఏం లేదు స్వీటీ, అంత భయపెట్టేది ఏమిటి? షానన్, అన్ని చోట్లా రాక్షసులు ఉన్నారు. రాక్షసులు? సారా తల్లి ఆశ్చర్యపోయింది. ఎక్కడా? గోడలపై ఉన్నాయి. ఓ షానన్, వాళ్ళు రాక్షసులు కాదు, అవే నీడలు. సారా తల్లి ఆలోచించడం ప్రారంభించి ఇలా చెప్పింది, నాతో షాడో గేమ్ ఎవరు ఆడాలనుకుంటున్నారు? అప్పుడు ఆమె వారి చేతి నీడలతో కుందేళ్లు మరియు నక్కలను తయారు చేయడం పిల్లలకు నేర్పింది. షానన్ తన కన్నీళ్లను తుడిచి తన చేతులతో అందమైన కుందేలును చేసింది. మళ్లీ కరెంటు వచ్చేంత వరకు పిల్లలంతా నీడలతో ఆడుకున్నారు. ఆ రోజు నుండి షానన్ ఇకపై నీడలకు భయపడలేదు. ఆమె వాటితో ఆడటానికి ఇష్టపడుతుంది.